ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ నర్జో 100X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది? కొన్ని లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా? డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీడియోని షేర్ చేయండి. రియల్మీ నర్జో 100X 5G చూసుకుంటే మాత్రం నాన్ స్టాప్ పవర్, నాన్ స్టాప్ ఫన్ అన్నారు. మెయిన్ బ్యాటరీ బేస్ 5000 mAh బ్యాటరీ 120% ఆర్మచర్ ప్రొటెక్షన్ అన్నారు. హైలైట్ కూడా అదే ఉంది. అండ్ ఏఐ పల్స్ లైట్తో పాటు కూడా వస్తుంది. అండ్ వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు రియల్మీ UI 7.0తో పాటు మిల్టీగేట్ స్టాండర్డ్తో పాటు కూడా వస్తుంది. ఇది బాగా అనిపించింది. ప్రైస్ చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 18,500కి వస్తుంది అన్నమాట. అండ్ కూపన్స్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఈ స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, లేకపోతే ఈఎంఐ ఆప్షన్స్లో కూడా మీరు పర్చేస్ మోస్ట్లీ కార్డ్ ఆఫర్స్ యూజ్ అనేసి ఒక సలహా అయితే ఇస్తాను. కొన్ని స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే మాత్రమే పెద్ద బ్యాటరీ కాబట్టి ఆ బ్యాటరీ వెయిట్ అయితే ఇంక్రీజ్ అయింది, థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అయింది. LPDDR4X UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. ఏంటంటే ఎల్సీడీ డిస్ప్లే అండ్ పాండా 681 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్తో పాటు కూడా వస్తుంది. 6300 ప్రాసెసర్, సింగిల్ సెల్ బ్యాటరీ, 8000 mAh బ్యాటరీ వస్తుంది. 10 వాట్స్ దాకా రివర్స్ ఛార్జింగ్ చేసి 45 అవర్స్ దాకా మూవ్ ఛార్జింగ్ వస్తుంది. ఫింగర్ సెన్సార్తో పాటు వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం నెట్వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. NFC లేదు, బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు కూడా వస్తుంది. 12 వైఫై వస్తుంది. బైడియో జీపీఎస్ గ్లోన్ గ్యారేజ్తో పాటు వస్తుంది. అండ్ ఛార్జర్ అయితే వస్తుంది అన్నమాట. ఓవరాల్గా బాగానే ఉంది బై. లైక్ ఈ స్మార్ట్ ఫోన్ అంతగా బాగాలేదు. ఏంటంటే 6300 ప్రాసెసర్ అయితే ఉందో 15,000 రూపాయలు వస్తుంది. యాక్చువల్ చెప్పాడు 15,000 రూపాయలు, అంటే 14,000, 13,000, 14,000, 13, 12 అట్లా వచ్చేది. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి 18,500కి వస్తుంది అనమాట. ఓకే, యాక్సెప్టబులే. అంటే ఆఫర్ కాకపోతే, లేదంటే 19,000కి అనమాట. ఇక్కడ 19,000 ఉంది. అండ్ ఇక్కడ అమెజాన్లో చూపించేసి 19,000 ఉంది. ఇక్కడ తక్కువ ఉంది, 18,500కి ఏమో వస్తుంది. ఇంకా కూపన్స్ అప్లై చేసుకొని ఏమైనా కార్డ్ ఆఫర్స్ ఉంటే ఇట్లా చెక్ చేయండి ఒకసారి. మీకు క్యాష్ బ్యాక్ ఇక్కడ ఇస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. సో అప్లై చేసుకుంటే మీకు ఇంకా తక్కువకి రావచ్చు. నా సలహా ఏంటంటే వెయిట్ చేయండి అనేసి అయితే అంటాను. కానీ తీసుకోవాలని అంటే మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ర్యామ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇది 20,000కి జర డీసెంట్ ఫోన్, అంటే ఒకే ఫోన్ అనేసి అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ ఉన్నారు. అండ్ ఆల్సో హైలైట్స్ కూడా చూసారు, మైనస్ కూడా చెప్పిన, ప్లస్ కూడా చెప్పినా కదా. ఇప్పుడు ఒకసారి ఒక పని ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఒకసారి చెక్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందంటే ఎగ్జాక్ట్ ఇవే స్పెసిఫికేషన్తో కాంపిటీషన్ లేవు, కానీ ప్రైస్ కేటగిరీలో జర తక్కువ ఇంక ముంగడుకున్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన మోటరోలా వాళ్ళ G37 పవర్ అనమాట. ఇక్కడ బేస్ వేరియంట్ మీకు 17,000కి వస్తుంది. ఇక్కడ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ 6400 ప్రాసెస్ లైట్ చేంజ్ ఉంది, కానీ 7,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో 1000 mAh బ్యాటరీ అండ్ ఆల్సో ప్రైస్ తక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో K13 ఉంది. ఇక్కడ 18,000కి ఏమో వస్తుంది. ఇక్కడ మీకు 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 65 mAh బ్యాటరీ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది డీసెంట్ అవి దగ్గర క్లోజ్ పోటీ అంటే K14X జర గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M17 5G ఉంది. ఇక్కడ 16,000కి వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఛార్జర్ ఇస్తారు. సో ఛార్జర్కి ఒక 1,000 రూపాయలు పెట్టుకోండి, 17,000 అవుతుంది. ఇది కూడా ఏంటంటే 6 OS అప్డేట్స్ వస్తున్నాయి. గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్, OS కెమెరాతో పాటు వస్తుంది. ఇది జర గట్టి ఆప్షన్. బ్యాటరీ తక్కువ ఉంది, బ్యాటరీ అంత ఎక్కువ ఉండదు, అదొకటి డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ చూసుకుని ఐక్యూ Z10 లైట్ ఉంది. ఇది కూడా 17,000కి వస్తుంది. 6,000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. డీసెంటే. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. ఎగ్జాక్ట్గా కాంపిటీషన్ అయితే లేదు, బ్యాటరీ కార్డ్ అయితే లేదు బై. మిగతా ప్రాసెసర్లో ఒకటి చేంజ్ ఉన్నట్టుంది, ఒక స్మార్ట్ ఫోన్. మిగతా బ్యాటరీ కాడ కొన్ని ఫీచర్స్ కాడ జర బెటర్ ఆప్షన్ లాగానే అనిపిస్తుంది రియల్మీ నుంచి అయితే. నా సలహా ఏంటంటే ప్రైస్ తగ్గినప్పుడు కానీ లేకపోతే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి, తీసుకోమని అయితే అంటాను. ఆర్డర్ చూసిరు బై, మీ ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద? కొన్నారా? మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.